నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా క్రూషియల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కరెంట్ అఫైర్స్. ఈ సెక్షన్లో మంచి స్కోర్ సాధించాలి అంటే సరి అయిన స్ట్రాటజీ, ఖచ్చితమైన సోర్సెస్ ఉండాలి. అసలు ఎక్కడ నుంచి చదవాలి, ఎలా చదవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. ఆ కన్ఫ్యూజన్ మొత్తం ఈ ఎక్స్ప్లెయినర్తో క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. ర్యాండమ్ యూట్యూబ్ ఛానల్స్ కన్నా అఫీషియల్ సోర్సెస్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇది కేవలం ఒక చిన్న సలహా మాత్రమే కాదు, లిటరలీ ఇది ఒక గేమ్ చేంజర్. ఈ రోజుల్లో ఇంటర్నెట్ నిండా ఉన్న ఇన్ఫర్మేషన్ నాయిస్లో పడి కొట్టుకోకుండా ఎగ్జామ్కి ఖచ్చితంగా అవసరమైన విశ్వసనీయమైన సోర్సెస్ని పట్టుకోవడం చాలా అవసరం. దీనినే మనం సిగ్నల్ వర్సెస్ నాయిస్ కాన్సెప్ట్ అంటాం. ఒకసారి ఆలోచించండి. ర్యాండమ్గా దొరికే అన్వెరిఫైడ్ ఛానల్స్ అన్నీ కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేసే నాయిస్ లాంటివి. వాటి వల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. కానీ అఫీషియల్ సోర్సెస్ ఉన్నాయి. అవి మనకు తెలిసిన ఖచ్చితమైన సిగ్నల్ లాంటివి. విజయం సాధించడానికి కావలసిన అసలు సిసలు అథెంటిక్ మెటీరియల్ దొరికేది ఇక్కడే. మరి ఆ బ్లూ ప్రింట్ ఫర్ కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన కోర్ అథెంటిక్ సోర్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 4 ముఖ్య ఆయుధాలు ఉన్నాయి. మొదటిది పిఐబి, అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రభుత్వ సమాచారానికి ఇదొక్కటే అత్యంత విశ్వసనీయమైన సోర్స్. రెండవది ద హిందూ పేపర్. మూడవది ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో వస్తున్న ఎక్స్‌ప్లెయిన్డ్ సెక్షన్. ఇక నాలుగవది అత్యంత కీలకమైనది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్. ఈ 4 మీద పట్టు సాధిస్తే కరెంట్ అఫైర్స్లో మనల్ని కొట్టేవారే ఉండరు. సరే, సోర్సెస్ దాకా వచ్చాం. ఇక ప్రిపరేషన్లో ద నెక్స్ట్ స్టెప్, ద పీవైక్యూ స్ట్రాటజీ. పీవైక్యూ అంటే అందరికీ తెలిసిందే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కానీ ఇదేదో పరీక్ష ముందు చూసే మోడల్ పేపర్ అనుకుంటే పొరపాటే. అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ని డీకోడ్ చేయడానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాస్త్రమిది. రోజూ ఆథెంటిక్ సోర్సెస్ చదవటం ఎంత ముఖ్యమో, ఈ పీవైక్యూస్ని డీప్లీ అనలైజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మన హార్డ్ వర్క్ సరి అయిన దిశలో వెళ్తుంది. ఇక్కడ ఇంకో చిన్న విషయం. ఈ ప్రెప్ స్ట్రాటజీ మీద మంచి గ్రిప్ రావడానికి ముందు రాబోయే మన ఎక్స్ప్లెయినర్స్లో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ పీవైక్యూస్ని మనం లోతుగా చర్చించబోతున్నాం. ఈలోపు ఈ మాస్టర్ స్ట్రాటజీని ఖచ్చితంగా మీ తోటి అభ్యర్థులతో పంచుకోండి. ఇక ముగింపుగా ప్రశాంతంగా కూర్చుని ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం మన డైలీ స్టడీ హ్యాబిట్స్ సరైన విశ్వసనీయమైన అఫీషియల్ సోర్సెస్ చుట్టూనే ఉన్నాయా, లేక ఆ అనవసరపు ఇంటర్నెట్ నాయిస్కి ఆకర్షితమైపోతున్నామా? ఈ ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటే చాలు, గ్రూప్ 2 ప్రిపరేషన్ ఖచ్చితంగా సరియైన ట్రోవలో వెళ్తుంది. రిమెంబర్, అథెంటిక్ సోర్సెస్ని నమ్మడమే అసలు సిసలు విజయానికి మార్గం. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్నారా? కరెంట్ అఫైర్స్ చూస్తే భయంగా ఉందా? అయితే ఈ వివరణ మీకోసమే. కరెంట్ అఫైర్స్ని ఖచ్చితమైన ప్రణాళిక, లోతైన విశ్లేషణతో ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విజయం సాధించాలనే కసి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు. ఈ ప్రిపరేషన్ జర్నీలో నేను మీకిస్తున్న ఒక చిన్న భరోసా. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశాలు ఏదో పుస్తకాల్లో ఉండే డ్రై ఇన్ఫర్మేషన్ కాదు. కరెంట్ అఫైర్స్ అన్న భయాన్ని పోగొట్టి దాన్ని ఒక ఆయుధంలా ఎలా మార్చుకోవాలనే విషయంపై ఫోకస్ చేద్దాం. ఈ వివరణాల్లో ముఖ్యంగా 5 అంశాలపై దృష్టి పెడతాం. 1. గ్రూప్ 2 ప్రిపరేషన్. 2. 3 ముఖ్యమైన గత ప్రశ్నలు. 3. ప్రశ్నల సరళిని డీకోడ్ చేయడం. 4. ఆథెంటిక్ సోర్సెస్ నుండి సమాచారం సేకరించడం. మరియు 5. విశ్లేషణపై ఫోకస్ చేయడం. మొదటి విభాగానికి వస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఎక్కడ మొదలెట్టాలి? సింపుల్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఇవి ఎలాంటి ప్రిపరేషన్కైనా పునాది లాంటివి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అధ్యయనం చెయ్యకుండా కరెంట్ అఫైర్స్ చదవడం మొదలుపెట్టడం చేతిలో మ్యాప్ లేకుండా ప్రయాణం చేయడం లాంటిదే. అసలు పరీక్షకు ఏం కావాలో తెలుసుకోవడానికి ఇదే తొలిమెట్టు. ఇక్కడే తెలివైన శ్రమ, అదే స్మార్ట్ వర్క్ చాలా అవసరం. ఇక రెండవ విభాగం, గత ప్రశ్నాపత్రాల నుండి 30 ముఖ్యమైన ప్రశ్నలు. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో వచ్చిన ఎగ్జాక్ట్లీ 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు 3 అని మీరు అనుకోవచ్చు. కేవలం ఈ 3 ప్రశ్నలు చూస్తే చాలు, ఏపీపీఎస్సీ పేపర్ సెట్ చేసే వారి మైండ్ని మనం ఈజీగా డీకోడ్ చెయ్యొచ్చు. ఇక్కడ ప్రశ్నల సంఖ్య కంటే వాటి వెనుకున్న దృక్పథం చాలా ముఖ్యం.
అసలు ఈ ప్రాసెస్ ఎలా వెళ్తుందో చూద్దాం. మనకు ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ 3 గత ప్రశ్నలను క్షుణ్ణంగా రివ్యూ చేస్తాం. సెకండ్, ఏపీపీఎస్సీ వారు ప్రశ్నలను అడిగే తీరును, వాళ్ళు ఎలాంటి అంశాలపై లోతుగా వెళ్తున్నారో అర్థం చేసుకుంటాం. అండ్ ఫైనల్గా, అథెంటిక్ సోర్సెస్ నుండి మెటీరియల్ ఎలా తీసుకుని ప్రిపేర్ అవ్వాలో చూస్తాం. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వల్ల పరీక్షా భయం పోయి ఆత్మవిశ్వాసం గట్టిగా పెరుగుతుంది. మూడవ విభాగం, ఏపీపీఎస్సీ క్వశ్చన్ ప్యాటర్న్ని డీకోడ్ చెయ్యడం. అసలు ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ని ఎలా అడుగుతుంది? మీ మైండులో నేలితొలుకుతున్న ప్రశ్న ఇదే కదా. వాళ్ళు పైపైన ఉన్న హెడ్లైన్స్ అడగరు. ఆ అంశం వెనుక ఉన్న లోతైన చరిత్ర లేదా కాన్సెప్ట్ బేస్డ్ విశ్లేషణను టెస్ట్ చేస్తున్నారు. అంతే, ఒక పథకం గురించి అడిగితే అది ఎందుకు వచ్చింది, దానివల్ల అసలు ఎవరికి లాభం లాంటి ఇన్డెప్త్ విషయాలు మనకు తెలియాలి. చాలామంది చేసే తప్పేంటంటే, దొరికిన ప్రతి కరెంట్ అఫైర్స్ మెటీరియల్ చదివేయడం. ఇది సముద్రంలో ఈదడం లాంటిది. కానీ ఏపీపీఎస్సీ ప్యాటర్న్ క్యాచ్ చేసి చదవడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. కావలసిన సమాచారాన్ని టార్గెట్ చేసి చదవడం వల్లనే విజయం తొందరగా దక్కుతుంది. స్మార్ట్ స్ట్రాటజీ అంటే ఇదే. నలుగవ విభాగం, ప్రామాణిక సమాచారం లేదా సోర్సింగ్ అథెంటిక్ కరెంట్ అఫైర్స్. అథెంటిక్ సోర్సెస్ అంటే ఏంటి? నమ్మదగిన, గవర్నమెంట్ నిర్ధారించిన సోర్సెస్. ఏపీపీఎస్సీ టాపిక్స్కి ఖచ్చితమైన సమాచారం ఇవ్వగలిగే పిఐబి లాంటి ప్రభుత్వ వెబ్సైట్స్ మరియు యోజన, కురుక్షేత్ర లాంటి స్టాండర్డ్ మ్యాగజిన్స్ని ప్రధానంగా తీసుకోవాలి. అలాగే ఈనాడు లేదా ద హిందూ లాంటి పత్రికల నుండి లోతైన ఎడిటోరియల్స్ని విశ్లేషించాలి. అప్పుడే చదివింది పరీక్షలో నిగ్గు తేలుతుంది. సో, ఈ వివరణ ద్వారా మనకు మెయిన్గా ఏం వస్తుంది? ఆ 3 గత ప్రశ్నల లోతైన విశ్లేషణ చేయడం ద్వారా ఏపీపీఎస్సీ ప్యాటర్న్పై ఫుల్ క్లారిటీ తెచ్చుకుంటాం. మరియు ప్రామాణిక స్రోతాలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఒక కంప్లీట్ గైడ్ అందిస్తాం. ఈ 3 కలిపితే మీ ప్రిపరేషన్కి ఒక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్ సెట్ అయినట్టే. ఇక 5వ మరియు చివరి విభాగం, విశ్లేషణపై దృష్టి పెట్టడం. అందుకే నేను మిమ్మల్ని అడిగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విశ్లేషణను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే సగం నాలెడ్జ్ ఎప్పటికీ డేంజరే. ప్రతి చిన్న పాయింట్ మీ ఎగ్జామ్ రిజల్ట్ని మార్చొచ్చు. పూర్తిగా నేర్చుకోవడమే విజయ రహస్యం. ఈ మైండ్ సెట్తో ప్రిపేర్ అయితే గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇక చివరిగా ఒక చిన్న ప్రశ్న. ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్యాటర్న్ని మాస్టర్ చేయడానికి మీరంతా రెడీగా ఉన్నారా? ఈ అంశాలని పఠించడం ద్వారా పోటీ ప్రపంచంలో మిగతా వారికంటే ఒక అడుగు ముందుండటం ఖాయం. సరైన వ్యూహమే విజయానికి అసలు మార్గం. మరి ఆలస్యమెందుకు? ఆ 3 ప్రశ్నల విశ్లేషణ లోపలికి వెళ్ళిపోదామా? ఏపీపీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్లో డిఫెన్స్ ప్రశ్నల వెనుక ఉన్న అసలు వ్యూహాన్ని డీకోడ్ చేయడం ఎంతో ముఖ్యం. ఈ అనాలిసిస్ సెషన్లో ఎగ్జామినర్ల మైండ్ సెట్ను ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా పరిశీలిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతి పాయింట్ మనకొక కొత్త స్ట్రాటజీని నేర్పుతుంది. ఈరోజు మనం చర్చించబోయే 5 ప్రధాన విభాగాలు ఇవే. ముందుగా మిలాన్ 2024 ప్రశ్న విశ్లేషణ, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ట్రాప్, ముఖ్యమైన డిఫెన్స్ ఎక్సర్సైజుల లిస్ట్, ఇండియన్ నేవీ కమాండ్లు మరియు సరియైన ప్రిపరేషన్ సోర్సెస్. ఒక క్లియర్ స్ట్రక్చర్తో ముందుకు వెళ్దాం. మొదటి విభాగం, మిలాన్ 2024 ప్రశ్న విశ్లేషణ. అసలు ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. రీసెంట్గా జరిగిన పరీక్షలలో మిలాన్ 2024 నావల్ ఎక్సర్సైజ్ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది, గమనించారా? పైకి చూడ్డానికి ఇది చాలా సింపుల్ కరెంట్ అఫైర్స్ బిట్లా కనిపిస్తుంది. కానీ అసలు విషయమేంటంటే, ఇది డిఫెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ ఈ మూడింటిని కలిపి అడిగిన క్వశ్చన్. ఇలాంటి ప్రశ్నల వెనుకున్న డెప్త్ని పసిగట్టడమే మన మొదటి వ్యూహం. దీని గురించి తెలియాలంటే ముందుగా మిలాన్ అంటే ఏంటో బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ఇది మన ఇండియన్ నేవీ ఆర్గనైజ్ చేసే ఒక మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్. దీని 2024 ఎడిషన్ మన విశాఖపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇందులో ఎన్నో దేశాలు పార్టిసిపేట్ చేశాయి కాబట్టి దీనికి ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత కూడా వచ్చింది. ప్రిపరేషన్కి ఈ బేసిక్ ఫౌండేషన్ చాలా పక్కాగా ఉండాలి. ఇక రెండవ అత్యంత కీలకమైన విభాగం, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ట్రాప్. ఇక్కడే పైపైన చదివితే ఎలా బోల్తా పడతామో తెలుసుకుందాం. ఇక్కడే ఎగ్జామినర్లు ఒక సాలిడ్ ట్రాప్ సెట్ చేశారు. మిలాన్ ఎక్సైజ్లో యాక్చువల్గా 2 ఫేజ్లుంటాయి. ఒకటి హార్బర్ ఫేజ్, రెండవది సీ ఫేజ్.
ఎగ్జామినర్లు చాలా తెలివిగా ఈ 2 ఫేజ్లకు సంబంధించిన స్టేట్మెంట్లను ఇంటర్చేంజ్ చేసి అడిగారు. న్యూస్ని జస్ట్ పైపైన చదివేవాళ్లకి ఈ చిన్న డిఫరెన్స్ అస్సలు క్యాచ్ చేయలేరు. అక్కడే మార్క్స్ పోతాయి. అందుకే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక గోల్డెన్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కేవలం ఈ టాపిక్ న్యూస్లో ఎందుకుంది అని మాత్రమే చదవటం కాదు, దాని కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ని మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. 3వ విభాగం ముఖ్యమైన డిఫెన్స్ ఎక్సర్సైజ్ల జాబితా. మిలాన్ మోడల్ని బేస్ చేసుకుని మన స్టడీ స్కోప్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఎగ్జామ్లో మిలాన్ గురించి అడిగారు కాబట్టి అదే ప్యాటర్న్లో ఉన్న మిగతా క్రూషల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ల మీద కూడా ఫోకస్ చేయాల్సిందే. మలబార్ ఎక్సర్సైజ్, యుద్ధ అభ్యాస్, ఇంద్ర, వరుణ మరియు సీ డ్రాగన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత కీలకమైనవి. రాబోయే పరీక్షల్లో వీటి బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తదుపరి 4వ విభాగం ఇండియన్ నేవీ కమాండ్లో మరియు వాటి ప్రాథమిక నిర్మాణం. నావల్ డిఫెన్స్ టాపిక్స్కి ఇది కోర్ బేసిక్. నావీ గురించి చదివేటప్పుడు ఈ స్ట్రక్చర్ తెలియడం ఎంతో అవసరం. ఇండియన్ నేవీలో ప్రధానంగా 3 కమాండ్లు ఉంటాయి: తూర్పు నావల్ కమాండ్, పశ్చిమ నావల్ కమాండ్ మరియు దక్షిణ నావల్ కమాండ్. అసలు మిలాన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, దాన్ని ఏ కమాండ్ కోఆర్డినేట్ చేసింది, ఇలాంటి యాంగిల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫైనల్గా 5వ విభాగం సరైన ప్రిపరేషన్ సోర్సెస్. ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్కి కావలసిన అసలైన బేస్ అథెంటిక్ సోర్సెస్ని ఫాలో అవ్వడమే. స్టెప్ 1 ఎప్పటికప్పుడు పీఐబీ, ఇండియన్ నేవీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫీషియల్ వెబ్సైట్లను రెఫర్ చేస్తుండాలి. స్టెప్ 2 ఏంటంటే రోజువారీ డిఫెన్స్ వార్తలను చదువుతూ ఇలాంటి డీప్ పాయింట్స్తో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ డైలీ హ్యాబిట్ ఉంటే డిఫెన్స్ సెక్షన్లో మంచి స్కోర్ సాధించడం గ్యారంటీ. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. మిలాన్ లాగానే కాంపిటీటర్స్ డెప్త్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామినర్లు ఇతర ఏ డిఫెన్స్ ఎక్సర్సైజులలో ఇలాంటి దాగి ఉన్న ఫేజులను క్వశ్చన్స్గా అడగవచ్చు. ఈ ఒక్క ఆలోచన చాలు చదివే విధానాన్ని పూర్తిగా మార్చేయడానికి. ఎప్పుడూ పైపైన కాకుండా ఒక అడుగు ముందుకు వేసి లోతుగా విశ్లేషించాలి. ఈ అనాలిసిస్ సెషన్ని రెగ్యులర్ స్టడీస్కి ఒక మంచి గైడ్లా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ కరెంట్ అఫైర్స్ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. ఈరోజు మనం పర్యావరణ శాస్త్రం అంటే ఎన్వైర్న్మెంట్ అండ్ కన్జర్వేషన్ బ్లూ ప్రింట్ని చాలా డీటెయిల్డ్గా, సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. ఒక చిన్న న్యూస్ ఐటమ్ ఎగ్జామ్ పేపర్లో ఒక పెద్ద ప్రశ్నగా ఎలా మారుతుందో డీకోడ్ చేయడమే మన టార్గెట్. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మన ప్రిపరేషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్. గర్జించలేని ఇంకా ఘోస్ట్ ఆఫ్ ద మౌంటైన్స్ లేదా మంచు పర్వతాల దెయ్యం అని పిలుచుకునే స్నో లెపర్డ్ని ఏ దేశం తమ జాతీయ చిహ్నంగా, అదేనండి నేషనల్ సింబల్గా డిక్లేర్ చేసింది? కాస్త ఆలోచించండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఫ్యాక్ట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు కదా. ఆన్సర్ ఏంటంటే కిర్గిస్తాన్. ఆను, కిర్గిస్తాన్ దేశమే ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ స్నో లెపర్డ్ అనేది వాళ్ల సహజ వారసత్వానికి అలాగే పర్వత పర్యావరణ సమతుల్యతకు ఒక గొప్ప ప్రతీక అన్నమాట. వినడానికి ఇదొక సింపుల్ జీకే బిట్లాగా అనిపిస్తుంది కదూ, కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఇది కేవలం ఒక స్టాటిక్ బిట్ కాదు, నేరుగా మన సిలబస్లోని ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కేటగిరీ కిందకొచ్చేస్తుంది. ఎగ్జామినర్స్ ఈ చిన్న పాయింట్ని బేస్ చేసుకుని అసలు సిలబస్ని ఎలా టెస్ట్ చేస్తారో తెలుసుకోవడమే మన అసలైన వ్యూహం. అసలు ఈ స్నో లెపర్డ్ని జాతీయ చిహ్నంగా ప్రకటించడం వెనుక ఉన్న ఎగ్జామ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఒక జంతువు ఇలా న్యూస్లోకొచ్చిందంటే చాలు, దాని హిస్టరీ, జోగ్రఫీ అన్నీ మన సిలబస్లో భాగమైపోతాయి. ఈ స్నో లెపర్డ్ గురించి ఎగ్జామినర్స్ ఎలా టార్గెట్ చేస్తారంటే ముఖ్యంగా 3 పాయింట్స్ అండి. ఫస్ట్, దీని స్టేటస్. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఇది వల్నరబుల్ కేటగిరీలో ఉంది, అంటే ఫ్యూచర్లో ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉందన్నమాట. సెకండ్ పాయింట్, హ్యాబిటాట్ లేదా ఆవాసం. ఇవి మామూలు అడవుల్లో ఉండవు, కేవలం పర్వత పర్యావరణ వ్యవస్థల్లో అంటే మౌంటైన్ ఈకోసిస్టమ్స్లోనే బతుకుతాయి. క్లైమేట్ చేంజ్, వేట లాంటి వాటి వల్ల వీటికి చాలా ముప్పుంది. థర్డ్ పాయింట్, ఇవి ఎక్కడ కనిపిస్తాయి? ఎక్కువగా సెంట్రల్ ఆసియా, ముఖ్యంగా ఎత్తైన హిమాలయాల్లో మాత్రమే. చూశారా, ఒక చిన్న కరెంట్ అఫైర్స్ బిట్ని జాగ్రఫీకి, ఎన్విరాన్మెంట్కి ఎలా లింక్ చేయొచ్చో? ఇక ఏపీపీఎస్సీ వాళ్ల ఫోకస్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా
వార్తల్లో నిలిచిన జాతులు అంటే స్పీషీస్ ఇన్ న్యూస్ మీద వాళ్ళ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ ఇలా న్యూస్లో ఉన్న స్పీషీస్ పైనే చాలా ఎక్కువగా ఉంటుంది. విడిగా వచ్చిన ఏదైనా ఒక చిన్న న్యూస్ను పట్టుకుని దానికి సంబంధించిన మొత్తం ఎన్విరాన్మెంట్ బ్యాక్గ్రౌండ్ని లాగేస్తారు. అందుకే మన దగ్గర ఒక పక్కా ప్రిపరేషన్ చెక్లిస్ట్ ఉండాలి. స్నో లెపర్డ్ గురించి ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే తూర్పు హిమాలయాల్లో ఆవాసాలు కోల్పోతున్న రెడ్ పాండా గురించి, రాజస్థాన్లో పవర్ లైన్ల వల్ల తీవ్రంగా చనిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి మనం డెప్త్గా చదవాలి. అలాగే కునో నేషనల్ పార్కులో జరుగుతున్న ప్రాజెక్ట్ చీతా, మన దేశంలోని టైగర్ రిజర్వులు, రామ్సర్ సైట్లు, ఇంకా బయోస్పేర్ రిజర్వుల గురించి ఒక సాలిడ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని యాంగిల్స్ కవర్ చేస్తేనే మనం ఎగ్జామ్లో గట్టిగా స్కోర్ చేయగలం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. కేవలం జంతువులు, ప్రాంతాలు మాత్రమే కాదు, గ్లోబల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అవును, జంతువుల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. వాటిని రక్షించే ప్రపంచ స్థాయి సంస్థల గురించి, అవి తెచ్చే రూల్స్ గురించి ఖచ్చితంగా చదవాలి. మన ప్రిపరేషన్లో అస్సలు వదలకూడని ఒక 3 ముఖ్యమైన సంస్థలున్నాయి. అవే IUCN, WWF మరియు UNEP. ఇవి ఎలా పనిచేస్తాయో తెలుస్తేనే పర్యావరణ శాస్త్రం ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లు. ఉదాహరణకు IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రపంచంలో డేంజర్లో ఉన్న జాతులని గుర్తించి రెడ్ లిస్ట్ తయారుచేసేది వీళ్లే. మరి UNEP అంటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం. ఇంటర్నేషనల్ లెవెల్లో పర్యావరణ యాక్టివిటీస్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత దీందే. ఇక WWF అంటే వరల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్. వీళ్ళు కన్జర్వేషన్ ప్రాజెక్టులకి ఫండ్స్ ఇస్తుంటారు. ఈ బేసిక్స్ తెలిస్తే సిలబస్పై మీకొక పర్ఫెక్ట్ అవగాహన వస్తుంది. ఇప్పుడొకసారి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ వీటన్నింటినీ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అంతా ఒకసారి రివైజ్ చేసుకుందాం. అసలు మైక్రో లెవెల్లో జరిగే ఒక చిన్న న్యూస్ మ్యాక్రో లెవెల్లో మన సిలబస్కి ఎలా అటాచ్ అవుతోందో కదా. జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, బయోడైవర్సిటీ అనేవి వేర్వేరు సబ్జెక్టులు కావండి. అన్నీ ఒకదానికొకటి చాలా బలంగా లింక్ అయి ఉన్నవే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కొటేషన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్ నుండి భౌగోళికం, పర్యావరణం, జీవవైవిధ్యం అన్నీ కనెక్ట్ చేస్తారు. ఎగ్జామినర్ మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసే లైన్ ఇది. ఒక జంతువు వార్తల్లోకొస్తే అది ఏ అడవిలో ఉంది అని జాగ్రఫీ పరంగా చూస్తూనే అక్కడి వాతావరణం ఏంటి, దానికి ముప్పు ఏంటి అని ఎన్విరాన్మెంట్ యాంగిల్లో కూడా కలిపి చదవడమే అసలైన ట్రిక్. ఇక ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న టాస్క్. అదేంటంటే రాబోయే పరీక్షలో ప్రశ్నగా మారగల ఇతర వార్తల్లోని జాతులు ఏమై ఉంటాయి? రేపు మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏదైనా జంతువు లేదా పక్షి గురించి కనిపిస్తే వెంటనే దాన్ని మన బ్లూ ప్రింట్కి అప్లై చేసి చూడండి. దాని జాగ్రఫీ ఏంటి, దాని ఎన్విరాన్మెంట్ ఏంటి అని మీరే స్వయంగా అనలైజ్ చేయండి. ఇలా ఒక స్ట్రాటజిక్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఇట్టే ఆన్సర్ చేసేస్తారు. మరి ఈరోజు నుండే ఇలా ఆలోచించడం మొదలు పెడతారు కదూ. ఆల్ ది బెస్ట్. హలో ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్న మీ అందరికీ ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్, కొంచెం ట్రిక్కీగా అనిపించే పాత ప్రశ్నను డీకోడ్ చేద్దాం. ఒక ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా స్మార్ట్గా మార్చుకోవాలనేది ఈరోజు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన టాపిక్లోకి వెళ్దాం. ఇక నేరుగా పాయింట్కి వచ్చేద్దాం. గత గ్రూప్ 2 పరీక్షలో అడిగిన హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రపంచంలో ఇన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉండగా ఎగ్జామినర్ కరెక్ట్గా ఈ మ్యూజియం గురించే ఎందుకు అడిగారు? దీని వెనక ఉన్న లాజిక్ ఏంతో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రశ్న ఎగ్జామ్ స్థాయిని అమాంతమెలా పెంచేసిందో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. సరే, ముందుగా ఒక బేసిక్ ఫ్యాక్ట్ చూద్దాం. ఈ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఐస్లాండ్ దేశంలో ఉంది. ఓకే, ఇది చాలా సింపుల్ జాగ్రఫీ పాయింట్. కానీ ఐస్లాండ్లో ఎక్కడో మూలనున్న ఒక సాధారణ మ్యూజియం మనకెందుకు అంత ముఖ్యం అనే సందేహం మీకు సహజంగానే రావచ్చు కదా. ఇక్కడే మనం సబ్జెక్టుల మధ్య ఉన్న లింకును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు మ్యాజిక్ ఇక్కడే ఉందండి. ఈ మ్యూజియం ఏదో పాతకాలం నాటి వస్తువులను దాచిపెట్టే సాధారణ మ్యూజియం కాదు. దీని మెయిన్ థీమ్ ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అంటే అంతరిక్ష పరిశోధనలు మరియు దానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రం. చూసారా, పైకి ఒక జాగ్రఫీ బిట్లా కనిపిస్తున్నా దాని వెనుక ఉన్న కోర్ సబ్జెక్ట్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది తెలిస్తే చాలు, ఈ ప్రశ్న ఎందుకు అడిగారో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు తరచుగా ఒక భ్రమలో పడిపోతుంటాం. ఈ ప్రశ్న చూడగానే అరే, ఇది కరెంట్ అఫైర్స్లో సాధారణ ప్లేసెస్ ఇన్ న్యూస్ కదా అనిపిస్తుంది.
కానీ రియాలిటీ ఏంటంటే ఇది కేవలం కరెంట్ అఫైర్స్ కానే కాదు, చాలా తెలివిగా డిజైన్ చేసిన మల్టిపుల్ సబ్జెక్ట్స్ కలయిక. అభ్యర్థుల అవగాహనను టెస్ట్ చేయడానికి, కాంపిటీషన్ని ఫిల్టర్ చేయడానికి ఇదొక అద్భుతమైన వ్యూహం అనొచ్చు. ఏపీపీఎస్సీ ప్రశ్నల సరళిని ఒక్కసారి డీకోడ్ చేసి చూద్దాం. ఒకవైపేమో ఐస్లాండ్ అనే జాగ్రఫీ పాయింట్, దానికి అంతరిక్ష పరిశోధన అనే సైన్స్ ఎలిమెంట్ని యాడ్ చేశారు. మళ్ళీ ఈ రెండింటినీ ఇంటర్నేషనల్ గ్లోబల్ న్యూస్తో లింక్ చేశారు. అంటే ఒకే ఒక్క ప్రశ్నలో 3 వేర్వేరు సబ్జెక్టులను ఎంత బ్రహ్మాండంగా మిక్స్ చేశారో చూసారా? ఇకపై సబ్జెక్టులను విడివిడిగా కాకుండా ఇలా ఇంటిగ్రేట్ చేసి చదవడం మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇక్కడొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. అదేంటంటే ఏపీపీఎస్సీ ఇప్పుడు నేరుగా కరెంట్ అఫైర్స్ అడగడం లేదు, వాటికి సంబంధించిన స్టాటిక్ కాన్సెప్ట్స్ని లింక్ చేసి అడుగుతోంది. ఈ ఒక్క లైన్ ప్రతి అభ్యర్థి మైండ్లో ఒక మంత్రంలా ఫిక్స్ అయిపోవాలి. ఏదైనా వార్త చదివినప్పుడు కేవలం ఆ న్యూస్ మాత్రమే కాదు, దాని వెనుకున్న స్టాటిక్ టాపిక్ ఏంటి అని మనం లింక్ చేసుకుని చదవాలి. అప్పుడే ఇలాంటి కాంప్లెక్స్ ప్రశ్నలను మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. మరి ఈ కొత్త ట్రెండ్కి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? దీనికోసం మనం ఒక సాలిడ్ చెక్లిస్ట్ ఫాలో అవ్వాలి. కేవలం డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ కాకుండా రీసెంట్గా వార్తల్లో నిలిచిన మ్యూజియంలు, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలు, కొత్త యునెస్కో సైట్స్, ప్రధాన దేశాల రాజధానులు, సైన్స్ ప్రయోగాలు జరిగిన ప్రదేశాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష కేంద్రాలు, ఇలాంటివన్నీ ఒక ప్రత్యేక లిస్ట్ రాసుకుని చదవాలి. ఈ చిన్న చేంజ్ మీ ప్రిపరేషన్ లెవెల్ని పూర్తిగా మార్చేస్తుంది, ట్రస్ట్ మీ. సరే, ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ అయిపోలేదు. గత సంవత్సరాల పేపర్స్ నుండి ఇలాంటి ఇంకా ఎన్నో ట్రిక్కీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, వాటి వెనుక దాగున్న హిడెన్ కాన్సెప్ట్స్ గురించి మన తదుపరి సెషన్స్లో మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ సిరీస్ ద్వారా ఎగ్జామ్ ప్యాటర్న్పై ఒక క్లియర్ కట్ ఐడియా రావడం గ్యారంటీ. కాబట్టి ఆ ఇంపార్టెంట్ విశ్లేషణల కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ గనక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మన తోటి స్నేహితులందరికీ షేర్ చేయండి. సరైన గైడెన్స్ అందరికీ రీచ్ అవ్వాలి కదా. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ పీవైక్యూ విశ్లేషణల కోసం, గ్రూప్ 2 బెస్ట్ స్ట్రాటజీల కోసం యాన్ ఆస్పిరెంట్స్ జర్నీ గ్రూప్ 2 ద రైట్ వే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మీరు చదివిన న్యూస్ పేపర్లో గానీ లేదా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో గానీ ఆ వార్తల వెనుక ఇంకెన్ని స్టాటిక్ కాన్సెప్ట్స్ దాగి ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా? రేపటి నుండి న్యూస్ చదివేటప్పుడు ఈ కొత్త కోణంలో, ఈ స్ట్రాటజిక్ మైండ్ సెట్తో చదవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకే ఆ డిఫరెన్స్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ లర్నింగ్.